నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మంచు ఫ్యామిలీలో వివాదం రోజు రోజుకు ముదురుతుంది. అసలు దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఈవెన్ ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి కూడా అన్నదమ్ములు మాట్లాడడం జరిగింది. సో దీనికి ఎవరైనా మధ్యలో ఉండి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అనింద్ర. హాయ్ సార్. మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈ ఫ్యామిలీ ఇష్యూ గురించి. ఈవెన్ అంటే చాలామంది చెప్తున్నారు మీడియా ఇన్వాల్వ్ అవ్వద్దు అని, కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ గురించి ఏం జరుగుతుంది అనేది సగటు ప్రేక్షకులతో పాటు మీడియాకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. బట్ అది ఎంతవరకు అంటే ఫ్యామిలీ నుంచి బయటకు రానంతవరకు. వన్స్ బయటకు వచ్చిన తర్వాత మీడియా కవర్ చేయకుండా ఉండదు. మనం ముందు నుంచి చూసుకుంటే అన్నదమ్ముల ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు కూడా వీడియో బయట పెట్టింది వాళ్ళే. అవును, వాళ్ళు వీడియో పెట్టకపోతే ఎవరికి తెలియదు అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంటి, ఎందుకు. ఇది కూడా వాళ్ళు లీక్ చేస్తేనే కదా తెలిసింది. ఎస్, అవును. అంటే అప్పుడు కూడా గొడవ జరిగింది, అంటే అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. అవును అవును. ఇప్పటి వరకు మళ్ళీ ఇంట్లోనే జరుగుతున్నప్పటికీ ఈ రోజు ఇంకొంచెం ఓపెన్ అయ్యి మనోజ్ బయటకు వచ్చే ప్రయత్నం చేసి మాట్లాడడం జరిగింది బయటకు. సో ఏంటంటారు అసలు? అంటే కొంతమంది కామెంట్ మౌనిక ఎంటర్ అయిన దగ్గర నుంచి అని, కొంతమంది కామెంట్ తను ఎప్పుడైతే మనోజ్ లైఫ్లోకి ఎంటర్ అయిందో అది వీళ్ళకి ఇష్టం లేక దీనివల్ల ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేది. సో అసలు ఏంటంటారు? అంటే కాదు, ఈ మధ్యలో అమ్మాయిని లాగడం అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మనోజ్ జీవితంలోకి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలయ్యాయని చెప్పి ఆరోపించడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇవి అప్పట్లోనే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఇద్దరి మధ్య జరిగిన గొడవ అప్పట్లో సద్దుమణిగిపోయింది. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తుంటారు. ఏదైనా వాళ్ళిద్దరికి సంబంధించిన అభిప్రాయ భేదాలు కానీ, ఆస్తులకు సంబంధించిన వివాదం కానీ ఒక పరిష్కారం చేసి ఉంటారని చెప్పి అందరూ అనుకున్నారు. మోహన్ బాబు గారు ఎందుకంటే మోహన్ బాబు బేసిక్గా ఆయన ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే ఇది ఆయన ఉంది. ఉదాహరణకి దాసనారాయణరావు గారి ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించిన వివాదాలని పరిష్కరించే బాధ్యత, అంటే దాసనారాయణరావు గారు ఎన్ని వేల పంచాయతీలు చేసి ఉంటారు. ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఉన్నాడు, కానీ ఆయన కుటుంబంలో వచ్చిన ఆస్తులకు సంబంధించిన వివాదాన్ని ఆయన పరిష్కరించలేక దాన్ని మోహన్ బాబు గారికి, మురళీమోహన్ గారికి అప్పచెప్పారని చెప్పి అంటారు. ఇదనే కాదు, ఇంకా చాలా కుటుంబాల్లో మోహన్ బాబు గారికి సన్నిహితులైనటువంటి సెలబ్రిటీస్ ఫ్యామిలీస్లో ఏదైనా వస్తే, ఇబ్బంది వస్తే ఆయన టక్కున అక్కడ హాజరవ్వడం, దాన్ని పరిష్కరించడం చేస్తుంటారని చెప్తుంటారు. కాబట్టి ఈ వివాదం కూడా ఆయన పరిష్కారం చేసి ఉంటారు అని చెప్పి అందరూ అనుకున్నారు. సద్దుమణిగిపోయింది అని చెప్పి అనుకున్నారు. కానీ సడన్గా మనోజ్ నుంచి రావడం, తర్వాత అది ఏం జరగలేదని చెప్పి మోహన్ బాబు గారి కాంపౌండ్ నుంచి మెసేజ్ రావడం, తర్వాత మళ్ళీ దాన్ని ఖండిస్తూ అన్నట్టుగా మాట్లాడకపోయినా కూడా ఈయన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఆ విజువల్స్ మీడియాకి వెళ్ళేలాగా జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత జరిగిన పరిణామాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ప్రాణహాని ఉందని చెప్పి, కొడుకు నుంచి ప్రాణహాని ఉందని చెప్పి మోహన్ బాబు గారు ఫిర్యాదు చేయడం, మోహన్ బాబు గారు మనుషుల నుంచి తనకి భద్రత కల్పించమని మనోజ్ ఫిర్యాదు చేయడం, ఇలా రోజుకో మలుపు తిరుగుతూ అంటే తగ్గకపోగా పెరుగుతుండడం అన్నది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పైగా నిన్న జరిగిన పరిణామాల్లో ఏంటంటే ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇద్దరిని కూర్చోబెట్టి ఇటు మనోజ్ వైపు నుంచి కూడా కొంతమంది పెద్ద మనుషుల్ని, ఇటువైపు నుంచి కూడా కొంతమంది పెద్ద మనుషుల్ని, పెద్ద మనుషుల సమక్షంలో దీనికి ఒక పరిష్కారం కనుక్కోవడం కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం కాకపోవడం, తర్వాత అది మీడియా మీద దాడి జరగడం, ఇవన్నీ కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయాలని చెప్పక తప్పదు. ఓకే, అంటే అన్నదమ్ముల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు అని చెప్తున్నారు. అంటే అసలు ఏంటి గొడవ? ఇప్పుడు మనోజ్ చెప్పేది, నేను ఆస్తి కోసం గొడవ పట్టలేదు, నేను ఎంతో కష్టపడ్డాను, ఇప్పటి వరకు నేను ₹1 కూడా ఆశించకుండా ఫ్యామిలీకి నేను వర్క్ చేశాను, పని చేశాను. ఈవెన్ అన్నయ్య సినిమాలో కూడా నేను చాలా కొరియోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇంకా డైరెక్షన్ కానీ, సాంగ్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా వర్క్ దగ్గరుండి నేను చూసుకున్నాను, ఎప్పుడు నేను డబ్బులు ఆశించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. నా ఫ్యామిలీని ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఇలా దాడి చేశారు నా మీద అని చెప్తున్నారు. ఏంటి అసలు? అంటే కాదు, అంటే అతను ఎమోషనల్గా ఇప్పుడు ఆవేశంలో ఉన్నప్పుడు చేసే ప్రకటన తప్ప, ఒక తండ్రి తన కొడుక్కి హాని తలపట్టే ప్రయత్నం చేస్తాడని మనం ఎలా అనుకుంటాం కదా. చూస్తే నువ్వు అనింద్ర, ఇప్పుడు ఆయన మొన్న హాస్పిటల్కి వెళ్ళి బాగా దెబ్బలై తగిలితే ట్రీట్మెంట్ తీసుకుని వచ్చినట్టుగా విజువల్స్ అయి ఉన్నాయి. లోపలికి వెళ్ళేటప్పుడు నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్ళినట్టు మనకి విజువల్స్ వచ్చాయి. మరి అట్ ది సేమ్ టైం మరుసటి రోజే ఆ గేట్ తన్నుకొని బలవంతంగా లోపలికి వెళ్ళే విజువల్స్ కూడా మనం చూసాం కదా.
మరి జస్ట్ ఒక 10 గంటలో 12 గంటలో 24 గంటల వ్యవధిలో అంత ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది ఓకే కదా. మనోజ్ డ్రామా అని అంటారు. డ్రామాని కాదు, సంథింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఏమవుద్దంటే పోలీసుల వరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనమైనా సరే దాన్ని కొంత జోడించి చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పడం ఎప్పుడు మనోజ్ ఫిర్యాదు చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లాయర్ సలహా మేరకు ఆయన ఇది చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు చర్చ పరిష్కారం కోసం పెద్ద మనుషుల సమక్షంలో, అంటే నిజానికి మోహన్ బాబు గారి కంటే కూడా పెద్ద మనిషి ఎవరు ఉంటారు, పైగా ఆయన ఇద్దరు కొడుకులకి ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకళ్ళకి ఇది ఎక్కువ చేయాలి ఇవ్వాలని చెప్పి ఆయన ఏం చూడడు కదా. ఎక్కడో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న మిస్కమ్యూనికేషన్ అలాగా పెద్దదైపోద్ది. అలాగే జరిగిన ఇది కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే సరిపోద్ది. నాకు తెలిసి 2-3 రోజుల్లోనే దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఆస్తి విషయంలో మంచు విష్ణువే మొత్తం కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి మంచు విష్ణు చేతిలోనే ఉంది. యూనివర్సిటీకి సంబంధించి కూడా తనే మొత్తం కూడా డెవలప్ చేసుకున్నారు కాబట్టి తన దగ్గరే ఉంటుంది. సో మనోజ్కి ఎటువంటి దాంట్లో భాగం కానీ వాటా కానీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. దీని గురించే కొంత ఇష్యూ కూడా అనేది అదే వివాదం. అయితే ఇప్పుడు మనోజ్ ఆస్తుల కోసం కాదని అతను 1-2 సార్లు చెప్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా ఈ ఆస్తులకు సంబంధించిన వివాదం అని మనకి తెలుస్తూ ఉంది. అయితే అనేంద్ర అప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చిన్న పిల్లల్ని కొంచెం గారాభంగా పెంచడం ఇది చేస్తారు. బాధ్యతలు అనేవి పెద్దోడు చేతికి వస్తాడు కాబట్టి టక్కన బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో అలాగా విష్ణుకి బాధ్యతలు అప్పగించడం, అతను దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుండడం. మనోజ్ ఇంకా పూర్తిగా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, కాలేజీలన్నీ విష్ణు చూసుకుంటున్నాడు, మనోజ్కి ఎందుకు ఆ కాలేజీలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించిన బాధ్యతలే తీసుకోవడం ఇష్టం లేనట్టు వ్యవహరిస్తుంటాడు. తను కూడా రేపొద్దున ఎప్పుడైనా నేను కాలేజీ బాధ్యతలు తీసుకుంటానంటే నేను ఆనందంగా అతనికి కూడా బాధ్యతలు ఇస్తానని చెప్పడం మనం కొన్ని ఇంటర్వ్యూలో చూసాము. ఆ విధంగా జరిగి ఉంటుంది. ఎవరైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తారో కొంచెం వాళ్ళకి దాని మీద పట్టు అదుపు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. తనేమో ఈ సినిమాలు చేసుకుంటున్నావు, లేకపోతే సరదాగా అంటే ఒక ధీమా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతుందిలే అని. తర్వాత ఈ పంపకానికి వచ్చేసరికి నేను ఎక్కువ దాన్ని చూసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాలనే ఇది రావచ్చు. లేకపోతే ఈ సినిమాల పేరు చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది, అంతకుముందు వరుసగా కొన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. పర్టికులర్గా కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వీళ్ళందరూ కూడా స్పెషల్ అపిరెన్స్ ఇచ్చి చాలా భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. ఖచ్చితంగా 100 కోట్ల వ్యవహారం అది. దానికి ఆ సినిమా కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమోనన్న ఇది మనోజ్లో ఉండొచ్చు. అంటే ఈ నిజం ఏమిటన్నది మనకి కరెక్ట్గా తెలియదు కదా. మనోజ్ కూడా ఏ అవకతవకలు జరుగుతున్నాయి అన్నాడు తప్ప పూర్తిగా అతను చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ గొడవ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏదైనా గొడవ పడినప్పుడు ఆవేశంలో రకరకాలుగా బయట అందరూ వింటున్నా కూడా పట్టించుకోకుండా లెక్క చేయకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు అలా చేసావు, నేను ఇలా చేశాను, నేను అంత చేశాను, నువ్వేం చేసావు, ఇవన్నీ కామన్గా జరుగుతుంటే మనం చూస్తుంటాం. ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో జరుగుతుంటాయి. దీన్ని కూడా అలాగే చూడాలి. కాకపోతే వాళ్ళు సెలబ్రిటీ ఫ్యామిలీ కావడం వల్ల, అందులోనూ మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడు కావడం వల్ల కొంచెం ఇది ఇంకా ఎక్కువ భూతద్దంలో చూడడం అనేది జరుగుతుందని నా అభిప్రాయం. ఓకే. అయితే మనోజ్ ప్రెస్ మీట్లో చెప్పారు, మా నాన్న నాకు దేవుడు డెఫినెట్గా, కానీ మా నాన్నని మిస్గైడ్ చేస్తున్నారు, దాంట్లో విష్ణు అండ్ ఇంకా సంథింగ్ వినయ్ ఇంకెవరో ఉన్నారు. సో వీళ్ళు ఎవరు అసలు, వాళ్ళ గురించి చెప్పినా కానీ వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు, వాళ్ళ గురించి నేను కంప్లైంట్ చేసినా నా మీదే రివర్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది, అక్కడ చెప్పినా వినట్లేదు, వాళ్ళే మిస్గైడ్ చేస్తున్నారు అనుకుంటే చెప్పడం చూసాం మనం. అదే అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఒక వివాదం జరిగినప్పుడు వీళ్ళ వాదన ఒకలాగా ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు కోర్టుల్లో కూడా సంవత్సరాల తరబడి కేసులు ఎందుకు నడుస్తాయి? ఇద్దరు మాదే కరెక్ట్, మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు కదా. కాబట్టి ఇది సంవత్సరాల తరబడి పరిష్కరించలేని కేసులు చాలా ఉంటాయి, కొన్ని లక్షల్లో ఉంటాయి. ఇది ఏం జరిగింది అన్నది మనకు తెలియదు కాబట్టి ఇందులో ఎవరు తప్పు, మనోజ్ తప్ప, విష్ణు తప్ప ఏంటన్నది మనం జడ్జి చేయలేము, జడ్జి చేయకూడదని నా భావన. ఓకే. కానీ అంటే ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడదాం, పెద్దవాళ్ళతో మాట్లాడి లేదంటే నాన్నగారితో చెప్పేద్దాం అని మనోజ్ అట్లా ఏమైనా ఆలోచించలేదంటారా?
అంటే ఏం జరిగినా వెంటనే వీడియో రూపంలో బయటికి మనోజ్ తరపు నుంచే వచ్చింది ముందు నుంచి. అవును. అంటే ఇప్పుడు అంటే నువ్వు అనేది ఎవరైనా పెద్దలు ఎవరైనా కలగ చేసుకుని దీనికి ఒక మనోజ్ వాళ్ళతో మాట్లాడి నాన్నగారికి చెప్పండి, లేదంటే బయటికి వెళ్లకుండా అంటే ఎవరైనా చిన్న స్థాయి కాదు, ఎవరైనా చిన్న స్థాయిలో వ్యక్తులైతే ఎవరైనా చెప్తే వింటారు. ఇప్పుడు మోహన్ బాబు గారే ఆయనే ఒక పెదరాయిలాగా తీర్పులు ఇచ్చే దీనికి ఇప్పుడు ఈయన మనోజ్ ఉదాహరణకి ఎవరైనా ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి నాన్నగారికి చెప్పండి అని అడిగాడు అనుకుందాం, ఎవరు చెప్తారు చెప్పు? ఇండస్ట్రీలో రైట్ ఫ్రమ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ కొంచెం నాకు ఇది మీరు చేసి పెట్టండి అన్నా కూడా ఆయన కలగ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే జనరల్గానే ఒక కుటుంబంలో ఇరు వర్గాలు వచ్చి ఇది మీరు పరిష్కారం చేయండి అంటే తప్ప ఎవరో ఒకరు వెళ్ళి దీన్ని మీరు కొంచెం కలగ చేసుకోండి అంటే ఎవరు అంత ఇది చేస్తారు కదా. అందువల్ల వేరే ఒకరు కలగ చేసుకునే అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. కలగ చేసుకునే ఇది కూడా ఎవరు చేయరు, ప్రయత్నం కూడా చేయరు. ఒకవేళ మంచు మనోజ్ నిజంగా ఎవరినైనా సంప్రదించున్నా కూడా అంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడైన ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నాడు అనుకున్నాం. రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన మనోజ్ ఎలా జరుగుతుంది అంకుల్ కొంచెం మీరు నాన్నకి ఫోన్ చేసి చెప్పండి అంటే ఆయనకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం, అసలు ఎవరికి అన్యాయం జరిగింది ఏంటి, ఆరోపణలు ఏంటి, గొడవలు ఏంటి అతనికి తెలియదు. తెలియకుండా మోహన్ బాబు ఫోన్ చేసి మా అయితే ఏం చెప్తాడు, అరే ఇలాగా మనోజ్ వచ్చాడు ఏంటి అని అడుగుతాడు తప్ప నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు కరెక్ట్ కాదు అని చెప్పలేడు కదా. ఎట్ ది మోస్ట్ ఏంటంటే ఎవరి ద్వారానో తెలిస్తే మనోజ్ రజనీకాంత్ దగ్గరికి వెళ్ళాడంట అని చెప్పి ఎవరైనా తెలిస్తే మళ్ళీ మోహన్ బాబు ఏమైనా ఫీల్ అవుతాడన్న ఉద్దేశంతో వెంటనే ఆయన ఫోన్ చేసి మనోజ్ ఇలా వచ్చాడరా మోహన్ బాబు ఏంటి మరి పరిస్థితి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్తాడు అంతే తప్ప నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన పెదరాయుడు సినిమాలో పాపారాయుడు లాగా ఆయన ఏం చెప్పడు కదా. అదన్నమాట. అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. త్వరలోనే నాకు తెలుసు 2-3 రోజుల్లో దీనికి ఒక పరిష్కారం వచ్చేస్తుందని చెప్పి నేను అనుకుంటాను. అంటే సమస్య ఏంటనేది వాళ్ళు ప్రెస్ ముందు కూడా క్లియర్గా చెప్పట్లేదు. అదే అంటే సమస్య తెలుస్తుంది కదా ఇప్పుడు మనకి క్లియర్గా. ఇప్పుడు మనోజ్ ఇది ఆస్తులకు సంబంధించిన తగాదా కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం అని చెప్తున్నా కూడా మళ్ళీ ఆస్తుల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ నాన్న సపోర్ట్ ఎక్కువగా మంచు విష్ణుకే ఉంటుందని చెప్పడం ద్వారా అక్కడే మనకి తేటతెల్లం అయిపోతుంది కదా ఇది ఆస్తులకు సంబంధించిన వివాదం అని చెప్పి. బయటికి వాళ్ళు చెప్పకపోయినా ఇది అంటే అనేది ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని చెప్పి మనకి అందరికీ తెలిసిన విషయం. ఏదైనా సరే పెద్ద ఇటువంటి గొడవలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దాని వెనకాల ఇవే ఉంటాయి. ఇప్పుడు మనోజ్ కూడా నాకు ఆస్తులు అసలు అవసరం లేదు, నేను అడగను, నేను ఇప్పటివరకు తీసుకోలేదు, ఇక ముందు కూడా తీసుకోను నాన్న దగ్గర అన్నవాడు ఈ గొడవలంతా ఎందుకు చేయడం, కుటుంబాన్ని ఎందుకు రచ్చకెచ్చడం? అలా అని నేను మనోజ్ని తప్పు పట్టడం లేదు. పాప అతనికి ఎంత అన్యాయం జరిగిందో, ఎంత జరిగి ఉంటే ఇలా రోడ్డు మీదకి వచ్చాడు అన్నది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి అతన్ని మనం తప్పు పట్టాం. కానీ ఇది అంటే 4 గోడల మధ్య కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిన ఒక సున్నితమైనటువంటి అంశం దురదృష్టవశాత్తు ఇలాగా మీడియాకి ఎక్కి మళ్ళీ మీడియా మీద కూడా దాడి చేసే పరిస్థితి వచ్చి ఇంకా అంటే విషమం కావడం అంతే కదా. ఇంకా అంటే విషమం అంటే ఇంకా తీవ్ర రూపం దాల్చడం. ఓకే. సో ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దీనికి త్వరలోనే శుభం కార్డు పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ముందు నుంచి కూడా మ్యారేజ్ విషయంలో ఫ్యామిలీకి ఇష్టం లేకుండానే మనోజ్ పెళ్లి చేసుకున్నారు. అందుకే మంచులక్ష్మి ఇంట్లో మంచులక్ష్మి దగ్గరుండి పెళ్లి చేశారు అనేది కూడా మనం చూసాం. పెళ్లిలో కూడా పెద్దగా కనిపించలేదు ఫ్యామిలీ కూడా. ఈవెన్ నిన్న కూడా తను అలా వచ్చి మనోజ్ వైపే సపోర్ట్ చేసి వెళ్ళిపోయారని కూడా చూసాం. అంటే మనోజ్కి ఎందుకు మరి మంచులక్ష్మి సపోర్ట్ విష్ణుకి సపోర్ట్ చేయకుండా డాడీ వైపు వండుకుంటా? అలానే కాదు. అంటే ఒక్కొక్కసారి సమస్య పరిష్కారం కావాలంటే ఇటువంటి అంటే ఎందుకు నాన్న ఈ గొడవలు ఎందుకని చెప్పి అనునయంగా చెప్పడం కోసం కూడా అయి ఉండొచ్చు కదా. ఎందుకు ఈ గొడవలు మనకి అనవసరంగా నాన్నకున్న పేరు ప్రతిష్ట ఇదంతా కూడా మనం ఇది చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు చేస్తున్నది అని సామరస్యంగా కూడా చెప్పి ఉండొచ్చు కదా. మనోజ్ పక్షాన ఉంది మంచు విష్ణు, వాళ్ళకి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయి, వీళ్ళిద్దరి కంటే ఆస్తులు గొడవలు ఏమైనా ఉంటాయి. మంచు లక్ష్మి ఆవిడకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. తర్వాత క్లియర్గా మన ఫిల్మ్ నగర్లో ఉన్న పెద్ద ఇల్లు ఆమెకి ఇచ్చానని చెప్పి మోహన్ బాబు గారు చెప్పారు. నాకు ఇవ్వడం ఇష్టం లేదు, అయినా సరే లక్ష్మి అడిగింది ఇచ్చేసాను అని చెప్పి అన్నారు. కాబట్టి ఇంకేముంటుంది వివాదం? ఈ ఇద్దరిలో మనోజ్ని సపోర్ట్ చేయడం వల్ల ఆమెకు ఒరిగేది ఏముంటుంది?
మంచు విష్ణుతో ఎందుకు మనోజ్ తోటి మనోజ్ని ఎక్కువ సపోర్ట్ చేసి విష్ణుతో వైరం ఎందుకు తెచ్చుకుంటుంది కదా. ఇంకా విష్ణు సొంత తమ్ముడు, తను ఒక రకంగా చెప్పాలంటే సవతి తమ్ముడు కదా. మరి ఎందుకు అలా చేస్తుంది కాబట్టి అలాగే ఉండదు. కానీ ఆమె ఒక్కొక్కసారి ఏమొద్దండి అనేంద్ర, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం వల్ల కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అనవసరంగా వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఇప్పుడు మోహన్ బాబు గారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, కొంతమంది పెద్ద మనుషులు కూడా అక్కడ ఉన్నారు. అటువంటిప్పుడు మళ్ళీ మంచు లక్ష్మి వెళ్ళి ఏం మాట్లాడుతుంది? అయితే ఎందుకులే మనం ఇక్కడ ఉండడం వల్ల మళ్ళీ ఇలాగ ఇప్పుడు నువ్వు ఏదైతే మీడియాలో స్పెక్యులేషన్ ఉందో మంచు మనోజ్కి మంచు లక్ష్మి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మంచు విష్ణుని సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకిస్తున్నారని ఎలాగైతే స్పెక్యులేషన్ వచ్చిందో అది ఇంకా పెద్దది అవుతుంది, ఎందుకులే అని చెప్పి కూడా ఆవిడ ముంబై వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదు ఏదైనా ప్రోగ్రామ్ ముందుగా నిర్ణయమైనటువంటి వాళ్ళు 2 నెలల క్రితం 2 నెలల ముందు 4 నెలల ముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ అవుతుంటాయి కదా, అలా కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం కోసం వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి ఆమె మంచు మనోజ్నే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పెళ్లి చేయడం అంట, ఇప్పుడు ఉదాహరణకి కారణాలు ఏవైనా మోహన్ బాబు గారికి ఇష్టం లేదు, పెళ్ళి అంటే విడాకులు, మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ విడాకులు తీసుకున్న ఒక అమ్మాయిని విడాకులు తీసుకున్న అబ్బాయి పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదేమోనని ఆయన అనుకుని ఉండొచ్చు, ఆయన అందుకని దూరంగా ఉండి ఉండొచ్చు. తండ్రి పట్టించుకున్నప్పుడు అక్కగా నేనైనా వాడి అభిష్టం మేరకు పెళ్లి చేయాలన్న ఆలోచనతో దగ్గరుండి పెళ్లి జరిపించడం మనం చూసాము. కేవలం పెళ్లి జరిపించారు కాబట్టి ఆవిడ మద్దతు అంతా కూడా మనోజ్గా ఉంది, విష్ణుకి ఏమాత్రం ఉండదని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే రైట్. సో మొత్తానికి ఈ 2-3 డేస్లో డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఒక టీవీ ధారావాహికలాగా అలాగా రోజుల తరబడి కొనసాగాలని ఎవరు కోరుకోరు కదా. కాబట్టి ఖచ్చితంగా దీనికి 2-3 రోజుల్లోనే పరిష్కారం అనేది కనుక్కుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.